వాస్తవ విధుని స్వాగతం లక్ష్యం సమాజ జీవితం వాసవి బంధన్ గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మరి మహిళా ఉత్సవం జరుగుతున్న సందర్భంగా ప్రస్తుతం మనపడి రాజు గారు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. వారిని తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది? థ్యాంక్ యూ. ముందుగా V3 ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు అండ్ బిలేటెడ్ ఉమెన్స్ డే విషెస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ ఉగాది. ఈరోజు మార్చి 20వ తేదీ మన లక్ష్మీ కన్వెన్షన్ కర్మన్ ఘాట్లో మా ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అందరూ మా స్టేట్ బాడీ అండ్ మా డిస్ట్రిక్ట్ బాడీ అందరూ తరఫున వనితా విభాగ్ తరఫున చాలా పెద్ద ఎత్తున ఈ వనితా విభాగ్ ఆధ్వర్యంలో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అండ్ ఉగాది సంబరాలు చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం సందర్భంగా దాదాపు ఒక 10-15 మందికి కుట్టు మిషన్లు, నిత్యావసర సరుకులు, 100-200 మందికి చీరలు అలాంటి సేవా కార్యక్రమాలు చేయడం కాకుండా ఎన్నో ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు చేసాం. ఉదయం 9 నుండి ఇప్పుడు సాయంత్రం దాదాపు 5:30 అవుతుంది. ఇంకా ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉన్నాయి, మీరు చూడొచ్చు. అండ్ ఇంత మంచి కార్యక్రమానికి మాకు సపోర్ట్ చేసిన మా స్పాన్సర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే మా చైర్మన్ రాము గారికి, మా ఫౌండర్ ప్రెసిడెంట్ ప్రసాద్ గారికి, ఇమ్మడి రమేష్ అన్న గారికి, తాటిపల్లి శ్రీనివాస్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలానే గత 10-15 రోజులుగా ఈ కార్యక్రమం చేయడానికి ఎంతో కష్టపడుతున్న ముఖ్యంగా మా ప్రెసిడెంట్ విజయలక్ష్మి గారికి ఒకసారి గట్టిగా అందరూ చప్పట్లు కొట్టాలి. ఇక్కడ తానే అన్నీ చూసుకొని ఇంత మంచి కార్యక్రమం చేయడం, అలానే ఆమెకు సాయం చేస్తూ మా నిఖిత కానీ, మా వాసంతి కానీ, కావ్య గారు కానీ మిగతా టీం అందరూ చాలా సపోర్ట్ చేశారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మేము ముందు చాలా చేస్తాము. అండ్ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అంటే మన సమాజంలో ఎంతోమంది ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. అలానే కొందరిని గుర్తించి వాళ్ళకు మంచి అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా మాకు ఇదొక పండగ రోజండి. మా VBG ఫౌండేషన్లో మరి మాకు ఈ పండగ చేసుకోవడానికి మాకు ముందుకొచ్చి మమ్మల్ని అంటే ఈ VBG ఫౌండేషన్లో ఫౌండర్స్ అయినటువంటి మా రాజు అన్న గారు మరియు ప్రసాద్ గారు మరియు మా చైర్మన్ అయినటువంటి రాము గారు, మా లేడీ ఫౌండర్స్ ప్రతి ఒక్కరు మా వనితా విభాగ్ని ఎంతో సపోర్ట్ చేస్తూ మాకు వెన్నంటి ఉంటున్నారు. మరి ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేయాలంటే ఖచ్చితంగా మరి మా స్టేట్ టీం వాళ్ళందరూ, మా డిస్ట్రిక్ట్ డివిజన్ టీమ్స్ వాళ్ళందరూ కూడా మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తూ మేము ఎన్ని వారం రోజుల నుంచి కష్టపడి ఈ ప్రోగ్రామ్స్, ఈ డాన్స్ ఇవన్నీ నేర్చుకుంటూ ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాలని కూడా మేము చేశాము. ఈరోజు కుట్టు మిషన్లు పంచడము, గ్రోసరీస్ని పంచడము మరియు సమాజంలో కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వనితలకు కూడా మేము వాళ్ళని గౌరవించడం కూడా జరిగింది. ఇక్కడ వాళ్ళకి మెమెంటోస్ ఇవ్వడం, షలాస్ కప్పడం కూడా జరిగింది. మరి ఈ విధంగా మా వనితా ఫౌండేషన్ ఎన్నో అంటే మా తెలంగాణలోనే కాకుండా మా చుట్టుపక్కల ఉన్నటువంటి మా డిస్ట్రిక్ట్స్, డివిజన్సే కాకుండా మరి అవతల రాష్ట్రాలలో కూడా మా VBG ఫౌండేషన్ అనేది మాది ఎంతో అభివృద్ధి చెందింది. మరి ఈ కార్యక్రమాలు అన్నిటికీ కూడా ఇప్పుడు మా వాసవి సిస్టర్స్, మా నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి వాసవి సిస్టర్స్ ఇక్కడికి రాకపోయినా కూడా వాళ్ళు ఈరోజు అందుబాటులో లేరు, అందుకు రాలేదు. మరి రాకపోయినా కూడా వాళ్ళు ఇదంతా కూడా చూసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి వాళ్ళు కూడా ఎన్నో స్టేట్స్లో, బెంగళూరు, కర్ణాటక స్టేట్స్లలో వాళ్ళు చక్కగా ఎంతో ఫౌండేషన్ నుంచి ఎన్నో కార్యక్రమాలని చేస్తూ మరియు మెంబర్షిప్ని పెంచుతూ కూడా వాళ్ళు ఎంతో అభివృద్ధిని చెందిస్తున్నారు మా VBG ఫౌండేషన్ని. మరి ఈ విధంగా మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంకా నడుస్తూనే ఉంది కార్యక్రమం. మరి ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు మరి మా స్టేట్ టీం నుంచి డివిజన్ టీమ్స్, డిస్ట్రిక్ట్ టీమ్స్ అందరూ కూడా ఎంతో చక్కగా వాళ్ళు డాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తూ వారి యొక్క ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వారి పనులను వాళ్ళు చేస్తూ చక్కగా వారి యొక్క బాధ్యతలను కూడా నిర్వర్తిస్తున్నారు. మరి ఒకసారి నేను మా టీమ్స్ అందరికీ మరియు స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి మా ఫౌండర్స్కి మరియు మా స్టేట్ టీమ్, డివిజన్ టీమ్స్, డిస్ట్రిక్ట్ టీమ్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ విజయలక్ష్మి నీల, తెలంగాణ స్టేట్ మహిళా విభాగ్ ప్రెసిడెంట్. జై వాసవి. డ్యాన్స్ కూడా చేశారు. జై వాసవి అందరికీ. నేను మీ చికోటి సాయి నిఖిత సంపత్, VBG ఫౌండేషన్ వనితా విభాగ్ తెలంగాణ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ సౌత్ ఇండియా కోఆర్డినేటర్. నిజంగా మేము చాలా హ్యాపీగా అండ్ ప్రౌడ్గా చెప్తాము. ఎందుకంటే VBG ఫౌండేషన్ లేడీస్ ఆధ్వర్యంలో ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే ఫెయిల్ అయిన సమస్యనే లేదు. లాస్ట్ ఇయర్ కన్నా ఇంకా పెద్దగా ఎత్తున చేశాము. నిజంగా అంటే మాకు ఎవరైనా ప్రోగ్రామ్ చేస్తే భయపడతారు. మాకు అసలు ప్రోగ్రామ్ చేస్తే ఇంకా లెవెల్ పెరుగుతుంది అనమాట. లాస్ట్ ఇయర్కి కంపేర్ చేస్తే ఈ ఇయర్కి ఇంకా ట్రెండ్ మార్క్ ఇంకా ఎక్కువ సృష్టించాము. ఎందుకు అంటే వచ్చిన ప్రతి ఒక్కరు, ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి గిఫ్ట్
రూపంగా కానీ ఏదైనా ఒక రూపంగా కానీ వచ్చిన అంటే ఇంటికి వచ్చిన అతిథులను కానీ ఆడపిల్లలను కానీ ఉత్తి చేతులతో పంపించాం కాబట్టి అలాగే మా ఇంటికి వచ్చి మా ప్రోగ్రామ్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్క ఆడపడుచులకి ప్రతి ఒక్క గిఫ్ట్ ఇచ్చాము. అండ్ ఇంత మంచి ప్రోగ్రామ్కి మాకు సపోర్ట్ చేసిన అంటే చాలా స్పెషల్ ఏంటంటే ఇవాళ మనకి దగ్గర దగ్గర ఒక 4 మెంబర్స్కి 1 గ్రామ్ గోల్డ్ ఇవ్వడం జరిగింది. అంటే నాకు తెలిసి ఇదైతే ఫస్ట్ టైం మన తెలంగాణలోనే ఒక లేడీస్ ప్రోగ్రామ్ చేస్తుంటే దగ్గర దగ్గర ఒక 4 గ్రాముల బంగారము జస్ట్ స్టేటస్లో పెట్టిన వాళ్ళకి లక్కీ డిప్లో ఇవ్వడం అంటే ఆ చరిత్ర మా వీబీజీకే చెందినని ప్రౌడ్గా చెప్పుకుంటాం మేము. అండ్ నిజంగా ఇంకోటి ప్రౌడ్ ఏంటంటే వీబీజీ ఫౌండేషన్ వనితా విభాగంలో ఉన్నంత మెంబర్షిప్ కానీ మెంబర్స్ కానీ ఏ ఫౌండేషన్లో లేరు అని నేను గౌరవంగా చెప్పుకుంటాను. ఎందుకంటే ఓన్లీ హైదరాబాద్లోనే కాదు మా ఫౌండేషన్ బెంగళూరు, కర్ణాటక, వేరే రాష్ట్రాలలో కూడా ఉంది. నేను డిస్ట్రిక్ట్స్ అని చెప్పాను ఎందుకంటే డిస్ట్రిక్ట్స్ అందరూ ఉన్నాము, బట్ మేము వేరే రాష్ట్రాలలో కూడా మెంబర్షిప్ డ్రైవ్ చాలా బాగా చేస్తున్నాము. అండ్ మేము మెంబర్షిప్ డ్రైవ్ కానీ ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ ఏమైనా చేయాలి అన్నా మాకు స్పాన్సర్స్ ఇంపార్టెంట్. నిజంగా మేము ఏ ప్రోగ్రామ్ చేస్తా అన్న ముందుకు వస్తున్న స్పాన్సర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇంకోటి ఏంటంటే మేము ఏదైనా ప్రోగ్రామ్ చేయాలి అంటే ఒక కమిటీ అని ఒక ఆర్గనైజేషన్ అని ఉండాలి. ఇంత మంచి ఆర్గనైజేషన్కి మాకు అందించిన మా ఫౌండర్ ప్రెసిడెంట్ అయిన ప్రసాద్ గారికి అండ్ మా చైర్మన్ అయిన రాము గారికి అండ్ మా స్టేట్ టీమ్ డిస్ట్రిక్ట్ టీమ్కి అందరికీ ధన్యవాదాలు. వన్స్ అగైన్ ఐ విష్ యూ ఏ బిలేటెడ్ హ్యాపీ ఉమెన్స్ డే అండ్ అడ్వాన్స్ హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ నిఖిత అండ్ థ్యాంక్ యూ సో మచ్ V3 న్యూస్. అంటే మా కాచం సత్యనారాయణ పెద్దనాన్న గురించి ఎప్పుడు చెప్పాలి. మేము ఏదైనా చిన్న ప్రోగ్రామ్ చేసుకుంటూ అన్నా సరే లేడీస్కి నేను సపోర్ట్ ఉంటా అని చెప్పి ప్రతి ఒక్క ప్లేస్కి మాకు పంపిస్తారు. థ్యాంక్ యూ పెద్దనాన్న. మీ టీవీలో మీ గురించే థ్యాంక్స్ చెప్తున్నా. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ V3 న్యూస్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు సురేష్ అన్న నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మేము ఎంత దూరం ఎక్కడ జరిగాము, ఎక్కడ ఆలేరు, ఎక్కడ ప్రోగ్రామ్ చేసినా ఏ చెట్లలో పుట్లలో చేసినా మా అందరి కోసం మీరు వస్తారు కాబట్టి మేము ఎంత యాక్టివ్గా ఉన్నామో ప్రజలందరికీ చూపిస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ టు V3 ఛానల్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు VBG ఫౌండేషన్ ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ VBG ఫ్యామిలీ. వీఆర్ వెరీ ప్రౌడ్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ నిఖిత. నా పేరు ఇల్లూరు కావ్య. నేను తెలంగాణ మహిళా విభాగానికి ట్రెజరర్. నేను ఈరోజు మేము మహిళా దినోత్సవం చాలా చాలా అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఎక్కడెక్కడి నుంచో మొత్తము అంటే మా స్టేట్ బాడీ కాక డిస్ట్రిక్ట్ బాడీ కాక ఇక్కడ లోకల్ హైదరాబాద్ వాళ్ళు కానీ చుట్టుపక్కల ఊర్లు కానీ చాలామంది వచ్చేసారు. చాలా సక్సెస్ఫుల్ చేశారు. మాకు ఇంత మంచిగా సహకరించిన మా ఫౌండర్స్కి అయితేంది మా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ప్రతి ఒక్కరు కూడా మా టీం, మా డిస్ట్రిక్ట్ టీము మొత్తం మా టీం అంతా సహకరించేందుకు థ్యాంక్ యూ సో మచ్. V3 న్యూస్ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. జై వాసవి. నా పేరు పద్మజ. నేను VBG స్టేట్ తెలంగాణ ఆధ్యాత్మిక కమిటీ చైర్మన్ని. రాజన్న సేవా కార్యక్రమాలే కాకుండా ఇంకా ఆధ్యాత్మికంగా కూడా ముందుండాలని నా ఆధ్యాత్మిక కమిటీ చైర్మన్ అని పదవి ఇచ్చి దాంట్లో లలితా సహస్రనామాలు ఎలా అయితే ప్రతి ఇంటా పలుకుతుందో సౌందర్య కూడా పలికించాలని చెప్పి నేను సపరేట్గా ఆధ్యాత్మిక కమిటీ గ్రూప్ పెట్టి వాళ్ళకి నేర్పించడం ఈ ఉమెన్స్ డే ఇవాళ జరుపుకుంటున్నాం మేము. దీని తర్వాత అందరికీ నేర్పిద్దామని అనుకుంటున్నాను. ఒక శ్లోకం చెప్తానండి. అందరూ తప్పకుండా VBGలో జాయిన్ అవుతే ఈ ఒక్క సౌందర్యని నేర్చుకోవడానికి అదర్స్ కంట్రీస్లో 50,000 తీసుకున్నారు. కానీ మా రాజన్న ఫ్రీగా ఓన్లీ మెంబర్షిప్ చేస్తే చాలు అందరికీ నేర్పించాలని పెట్టారు. సో ఒక్క శ్లోకం చెప్తానండి. అందరూ జాయిన్ అవ్వాలని చెప్తున్నాను. మా గురువు గారైన కొండూరి పద్మావతి గారు మాకు ఈ ప్రతి ఇంట సౌందర్యలహరిని చేరవేయాలని చెప్పి మమ్మల్ని పూనుకొని గ్రూప్ అడ్మిన్గా చేసి పంపించారు. సౌందర్యలహరి శివశక్తాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్వారాధ్యం హరిహర విరంచాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కదమకృత పుణ్యః ప్రభవతి. అందరూ ఈ శ్లోకం విన్నారు కదండి. చాలా ఈజీ. ప్రతి లైన్, ప్రతి అక్షరం తెలుగు రాకపోయినా సంస్కృత పదాలు నేను ప్రతి ఒక్క అక్షరం కాడికి నేర్పిస్తాను. ఎన్ని రోజులైనా మీరు తప్పకుండా VBG ఆధ్యాత్మిక కమిటీలో ప్రతి ఒక్కరూ జాయిన్ అయి నేర్చుకోవాలని నా యొక్క మనవి. థ్యాంక్స్ అండి.
అందరికీ నమస్తే అండి. నా పేరు చక్లం స్వప్న, మాది కరీంనగర్. విబీజీ వనితా విభాగ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మార్చిలో రంగరంగ వైభవంగా మొత్తం జరుగుతున్నాయి. నేను ఈరోజు కరీంనగర్ నుంచి రావడం జరిగింది. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాము, చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎంతో పేదల ఆకలి తీర్చాలి, ఎంతో లేని వారికి సహాయం చేయాలన్నదే మా యొక్క ఉద్దేశం. ఈ అవకాశం ఇచ్చినందుకు V3 న్యూస్కి స్పెషల్లీ థ్యాంక్స్. తీసిన ఫోటో మా స్వప్న చాలా చాలా ఎక్కడికైనా విజయ్ వాసవి. ఇది శ్రీలత చిత్తలూరి. నేను స్టేట్ బాడీ లీడర్ని. నాకన్నా ముందు అందరూ అన్నీ చెప్పారు, రాజన్న గురించి, మన ఫౌండేషన్ గురించి, VBGF గురించి. నేను ఒకటే మాట చెప్తాను, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, రాజన్న ఈజ్ సూపర్ స్టార్. అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ మా VBGF ఈజ్ ద బెస్ట్. థ్యాంక్ యూ V3. అండ్ అందరికీ బిలేటెడ్ హ్యాపీ ఉమెన్స్ డే అండ్ శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ V3. నెక్స్ట్ నెంబర్ 12. నెక్స్ట్ జల్దీ 7 ఇంకోటి ఉందండి. నెక్స్ట్ నెంబర్ ఇంకో ఈవెంట్ చెప్తా, డెకరేషన్. అమ్మ ముందు వచ్చిన ప్రిఫరెన్స్ చేయండి అమ్మా. ముందు వచ్చిన ప్రిఫరెన్స్. కాదు, ఇప్పుడు తెలిసేది రెండాలి కదా. దయచేసి తొందరగా తీసుకెళ్ళారండి. 7 లక్కీ నెంబర్ అన్నీ అయిపోయాయి. ఓన్లీ లైన్ తీసుకోండి. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్. థ్యాంక్ యూ అమ్మా, కూర్చోండి. నెక్స్ట్ నెంబర్ 6. ఎన్ని టికెట్లు అన్నీ ఉంటుందమ్మా. ఇచ్చాను మేడంకి. పేరు రామదేవి గారు. ప్లీజ్ అండి, సెకండ్ సోఫాలో ఎవరైతే కూర్చున్నారో 4 టికెట్లు పట్టుకొని ఆడుతున్నారంట. ఒక్కొక్క టికెట్ పట్టుకొని ఆడండి ప్లీజ్ మేడం. 4 వద్దు మేడం, ఒక్కొక్కటి పట్టుకొని ఆడండి మేడం. ఎవరి టికెట్ బాగానే ఆడండి దయచేసి. సమ్మక్క సారక్క పోషక ఏం పేరమ్మా? సుజన తిన్నవారా? ఓకే. సారిక అండ్ రమన్. బెల్లిదే మాధవి రవీంద్ర. RS బ్రదర్ గారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుండి బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇచ్చేయమ్మా తమ్ముళ్ళు ఇన్ఛార్జ్. యా
ఫస్ట్ ఓకే నెక్స్ట్ నెంబర్ అమ్మ ఇంకా చాలా ఎంతసేపు ఉంటారు మీరు వీళ్ళకి ఎందుకు ఇచ్చామంటే రెడీ అయినందుకు చక్కగా సెలెక్ట్ చేసేయడం జరిగింది మేడం సేమ్ మీకు కూడా ఒక్కసారి కట్టే క్లాస్ మహిళా దినోత్సవం కాబట్టి ఒక ముగ్గురు సెలెక్ట్ చేశాము ఎంత నీట్గా అంటే స్మైల్ కూడా రెడీ అయింది అనుకో వాళ్ళకంటే మంచిగా స్మైల్ కంటే మంచి గిఫ్ట్ వస్తుంది ఈరోజు మహిళా దినోత్సవం గిఫ్ట్లు అమ్మ వీళ్ళు ఎవరు అసలు పేరు రాయలే ఏం రాయలే ఓన్లీ ఫోన్ నెంబర్ రాశారు అయితే కట్టి కొంచెం ఇంత లేజీయా అంటే మన కూపోసారి ఎలా కనిపిస్తుంది లేదు చెప్పి క్యాన్సిల్ చెప్పి క్యాన్సిల్ నేను ఒప్పించుకో ఫోన్ నెంబర్ ఎవరమ్మా 98585648 అట ఓన్లీ ఫోన్ నెంబర్ రాశారు టి కృష్ణవేణి కర్మన్ ఘాట్ కృష్ణవేణి గారు మంచి శారీ గెలుచుకున్నారు కృష్ణవేణి కర్మన్ ఘాట్ లేరా ఓ బ్యాడ్ లక్ కృష్ణవేణి ఉన్నారా చేతి లేపమ్మా టికెట్ నెంబర్ టికెట్ తీసుకోండి మీది మీ కూపన్ తీసుకోండి కూపన్ తీసుకోండి అమ్మా కూపన్ నెంబర్ చెప్పి అక్కడ నుండి కాదు ఆమె టెక్స్ట్ వినిపిస్తాం ఆమె కాలేదంటే మనం ఏం చేస్తాం మౌనిక అంటే అయిందని చెప్పండి కొంచెం ముందుకు రండి వెరీ గుడ్ అమ్మా కృష్ణవేణి మెంబర్షిప్ తీసుకోవాలి నాకు తెలుసు ఓకే వెళ్తూ అలాగే వెళ్ళండి మా టీం ఉంది అక్కడ అమ్మ రాసుకోండి ఖాతా ఎన్ ప్రసన్నలక్ష్మి రాజన్న ఎన్ ప్రసన్నలక్ష్మి ఉన్నారా ఓకే తీసేమ్మా ఇంకోటిది ఎం జ్యోతి వనస్థలిపురం ఎం జ్యోతి దామ్మదా ఎం జ్యోతి ఎం జ్యోతి గారు ఏంటి జ్యోతి గారు స్పెషల్ ఎంత పెద్దది ఇచ్చారు స్పెషల్ జ్యోతి గారు ఏంటంటే ఓకే ఇన్విజిలేటర్ కూడా నేను పట్టుకోరు చిట్టీలు సాయినికిత అగో అక్కడ రెండు ఉన్నాయి అదే దగ్గర మా పాప చిన్న పాప అంటుంది చూడు కింద ఓకే నెక్స్ట్ నెంబర్ వచ్చి కాదమ్మా కొన్ని నిజంగా లాక్డౌన్లో అమ్మా ఎంతమందికి అన్నం పెట్టిండు అసలు నిజంగా ఆ స్టేటస్ చూస్తుంటే ఒక్కసారి మా రాజన్నకి ఎంత చెప్పినా తక్కువ ఎంత చేసినా కానీ కాల్చుకుంటాను మంచిగా నిద్ర కూర్చున్నారు సఫలు పంట కొట్టుకుంటుంది అలా మా దగ్గర ప్రయత్నాలు చూసుకుంటున్నారు దాని మీద ఓం అని రాసుకోవాలి ఓం సాయిరామ్ ఓం సామక్క సారక్క అవి రాసుకుంటే మంచిగా ఉంటుంది లేకుంటే వాస్తు చేయండి ఇట్లా తిరగండి తిప్పండి కొంచెం అటు ఇటు అమ్మ చేతుల మీద గోల్డ్ రింగ్ రాబోతుంది అమ్మ మంచిది అమ్మ ఆగమ్మ ఆవిడే కూడా నేను ఆవిడ రాసిన పేరు ఇప్పుడు నాకు వస్తే ఒక 50 మందికి అన్నదానం చేస్తాను అమ్మతో 50 మందికి కదా శాంతాబాయ్ అన్న శాంతాబాయ్ పెట్టవా ప్లీజ్ వచ్చేసినారు నెంబర్ చెప్తాం ముందుగా 9291901725 మాకు పేరు ఏ పేరు గొంతొత్తులేదా ఇంకా వచ్చింది మంచిగా
ఓకే మీరు నెట్ సరిగ్గా లేదు ఈ మధుడు ఏమైనా రాజ్యం ఉంది మహిళా రాజ్యం పెడుతుంది శాంతాబాద్ బాబు మ్యూజిక్ పెట్టాము, ఒకటి మంచి మ్యూజిక్ పెట్టు. రాధాబాయి గారికి సాయి నిఖిత సోలో పర్ఫార్మెన్స్ ఈరోజు ఈ తంబూరులో మనకి థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్, కంగ్రాచులేషన్స్. ఇంత మంచి మనకు గిఫ్ట్స్ ఇస్తున్న, మంచి స్పాన్సర్ చేసిన వేగశ్రీ వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ నెల 31 రోజు మన బాలకృష్ణ బాలయ్య బాబు గారి చేతుల మీదుగా జూబ్లీ హిల్స్లో వాళ్ళ షోరూమ్ మరొకటి అంటే పై అంతస్తులో ఫస్ట్ ఫ్లోర్లో ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఆ రోజు రావాలి, మంచి గిఫ్ట్లు తీసుకోవాలి. ఇన్విటేషన్ తీసుకుని వాళ్ళు అక్కడ ఇన్విటేషన్ ఉంది, తీసుకున్న వారికి ప్రతి ఒక్కరికి అక్కడ గిఫ్ట్ ఉంటుంది, తప్పకుండా అందరూ వెళ్ళండి. అండ్ ఇంత మంచి స్పాన్సర్ చేసి ఇంత మంచి గిఫ్ట్లు ఇస్తున్న మా కళ్యాణ్ గారికి మరియు వారి అందరికీ, మణిదీప్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. వారు సమయాభావాలను ఇక్కడ రాలేకపోయారు, వారిని మనం సత్కరించుకోవాలి. వారు ఇక్కడ లేరు కాబట్టి వారి తరఫున వచ్చిన మా అర్జున్ని మేము చిరు సత్కరించుకుంటున్నాం. థ్యాంక్ యూ అర్జున్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అన్నా రాధాబాయి గారు మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ రాజన్న. వారికి వాట్సాప్లో నేను సెండ్ చేయడం జరుగుతుంది. వారు మమ్మల్ని ఇంతగా అభినందిస్తూ ప్రోత్సహిస్తున్నందుకు వారికి మరొకసారి కృతజ్ఞతలు. కాళ్ళకు రెక్కలు తొడిగిన దేవుడు
संपूर्ण देश में संपूर्ण लॉकडाउन होने जा रहा है।
ఇంకా నిల్చోండి. అందరూ ఒక సంసిగ్ధంలో పడిపోయారా మరి? మా బీబీజీ ఫౌండేషన్ ఎలా వచ్చింది, ఎలా సేవా కార్యక్రమాలు చేశారు, లాక్డౌన్లో కూడా మనము అడుగు పెట్టలేని పరిస్థితిలో కూడా మనం ఎవరము కూడా అడుగు బయట వేయలేని పరిస్థితిలో కూడా ఈ రాజన్న వదినలో వాళ్ళు దాదాపు 108 రోజులు ఈ లాక్డౌన్ టైంలో ప్రతిరోజు ఇద్దరు బయటికి వెళ్ళి ఎవరికైతే ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో వారందరికీ అన్నమో రామచంద్రన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ అన్నాన్ని పెట్టడం జరిగింది. మరియు లాక్డౌన్ టైంలో ఇంట్లో ఉండి కరోనా వచ్చిన వాళ్ళకు కూడా ప్రతిరోజు హైదరాబాద్లో ఎక్కడ ఉన్న వాళ్ళకు కూడా అక్కడికి ఫోన్ చేయగానే చక్కటి భోజనాన్ని వాళ్ళ ఇంటికి పంపించడం జరిగింది. ఎంతో మందికి మెడిసిన్స్ కూడా మందులు కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా కూడా ఆ టైంలో మనం అసలు మన ఇంట్లో నుంచి మనం ఏమైనా కొనుక్కొచ్చుకుందామంటే కూడా ఒక్క అడుగు కూడా మనం బయటకు వేయలేదు. అలాంటి టైంలో ప్రతిరోజు అన్నావతులు ఇద్దరు కూడా బయటికి వెళ్ళి పార్వతీ పరమేశ్వర్ లాగా ప్రతి ఒక్కరిని ఎక్కడ ఎవరు బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా నేనున్నాను అని రాజన్న అని చెప్పేసి వాళ్ళందరినీ ఆదుకున్నాడు. నిజంగా ఈరోజు ఇంత ఘనంగా మనం ఇలా చేసుకుంటున్నాము అని అంటే మాత్రం మన దాంట్లోంచి ఎంజాయ్మెంట్తో పాటు ఎన్నో రకాలైన ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసి రాజన్న గారు ముందుండి మమ్మల్ని కూడా ప్రోత్సహిస్తూ ఇలా ముందుకు తీసుకొస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు రాజన్న. జై బోలో రాజన్న, జై బోలో బీబీజీ ఫౌండేషన్, జై బీబీజీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. ఆ వీడియోలో అవన్నీ చూస్తుంటే అది చేసింది మేమేనా అని మాకు అంటే ఏం అర్థం అవ్వట్లేదు. నిజంగా కూడా కరోనా టైంలో మనం ఎవరు కూడా మన పక్కింటోళ్ళని చూసుకోలే, పక్కింటో లేదు మన ఇంట్లో వాళ్ళు ఎవరన్నా చనిపోయినా కూడా వాళ్ళను దాన సంస్కారాలను చేసే వీలు లేకుండే నా చేతుల మీదుగా దాదాపు 70 నుంచి 80 మందిని దాన సంస్కారాలు నేను చేశాను. ఎవరు లేకున్నా వాళ్ళ ఇంట్లో రాకున్నా పాపం వాళ్ళ కొడుకులు అమ్మ నాన్న ఎవరు రాలేదు, అలా చేశాము. అది కాకుండా ఎంతోమందికి అన్నదాన కార్యక్రమాలు దాదాపు కొన్ని లక్షల మందికి మన బీబీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం చేయడం జరిగింది. మనం అంటే ఇటువంటి పరిస్థితి కూడా వస్తుందా లైఫ్లో అనేది ఊహించలేదు ఎవరు. మళ్ళీ ఒక్కసారి అటువంటిది రావద్దు మనకు. కానీ ఎప్పుడు ఎక్కడ ఏ సేవ అవసరం ఉన్నా మేము ముందుంటాము. మా బీబీజీ ఫౌండేషన్ ముందుంటుంది. మీ అందరికీ ప్రతి ఒక్కరికి ఏ సహాయ సహకారాలు అవసరం ఉన్నా నిజంగా అవసరం ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి మేము ఖచ్చితంగా సహాయం చేసే ప్రయత్నం చేస్తాము. అలానే ఎవరైనా క్యాన్సర్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకు కూడా ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది. అవసరం ఉన్న వాళ్ళకు అర్హత ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇంకోటి ఇప్పుడు త్వరలోనే ఒక ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మా మహిళలందరూ కలిసి ఒక కుట్టు మిషన్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. అది ఇక్కడే దిల్సుఖ్నగర్ ఏరియాలో స్టార్ట్ చేయబోతున్నాము. దానికి కూడా అందరూ శిక్షణ తీసుకొని ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని కోరుకుంటున్నాము. అలానే ఈ కార్యక్రమానికి ఇక్కడికి ఇంతమంది వచ్చినందుకు అందరికి మరొకసారి ధన్యవాదాలు. అండ్ ఇంకొక 1 అవర్ మనం ఇంకా ఈ ప్రోగ్రామ్స్, ఈ గేమ్స్, ఈ ఎంటర్టైన్మెంట్ అన్నీ కంటిన్యూ చేద్దాం. 6 వరకు ఉండండి. అండ్ ఇప్పుడు వేగాశ్రీ వాళ్ళది నిన్న ఏదైతే మనం స్టేటస్ పెట్టుకున్నామో ఒక 10 నిమిషాల్లో నేను అది చెప్తాను. ఆ లోపల మీ అందరు రెడీ ఉండండి. ఎవరికి ఎక్కువ స్టేటస్ వచ్చినా వాళ్ళకు ఒక బంగారు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇవన్నీ ఈ డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం దాదాపు వీళ్ళందరూ 10-15 రోజుల నుంచి చాలా కష్టపడ్డారు. థ్యాంక్ యూ అమ్మ. మా మహేష్ చాలా వీళ్ళందరికీ బాగా నేర్పించాడు నిజంగా. థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్ యూ. ఓకే, ద నెక్స్ట్ నెంబర్ ఆవిడ నాయన మాట్లాడుతున్నా. ఏం పేరమ్మా? ఓలీ పద్మజ. నువ్వు దీపావళి చదువురా? ఓలీ దీపావళి అంత మంచిగా నిర్మల్ కూడా వచ్చావు. నిజంగా నేను పుట్టిన నిర్మల్ కూడా వచ్చావా? నిర్మల్ అమ్మా ఏయ్ అన్న ఒక మంచి పాట పెట్టు. నిర్మల అన్న కొంచెం జరగండి అన్న. ఓకే, లుక్ హియర్. నిఖిత ఓకే
థ్యాంక్ యూ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా తమ్ముళ్ళకి అయిపోయింది, తమ్ముళ్ళకి అయిపోయింది. థ్యాంక్ యూ. మీ టికెట్ మీ దగ్గర పెట్టుకోండి. పాపం వాళ్ళకు ఇక్కడ భోజనాలు లేవు ఏం లేవు అని చెప్పేసి మా అమ్మ కూడా చెప్పేసి మమ్మల్ని పంపించేది. సో నాతో పాటు మా చిన్న బాబు, మా ఇద్దరితో పాటు మా చిన్న బాబు, అంటే ఇంతమంది పేషెంట్స్ ఉంటే పేషెంట్స్కి ఈవెన్ హాస్పిటల్స్కి వెళ్ళి కూడా కే రోజా మలక్పేట్, కే రోజా మలక్పేట్ ఉన్నారా? రేగుల ప్రత్యూష, జే లక్ష్మీ వనజ, లక్ష్మీ వనజ రమ్మా. ఎక్కడమ్మా మీరే? నాగోల్, రైట్. రండి అమ్మా, రండి. సో వీళ్ళ ముగ్గురికి ఇప్పుడు అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నందుకు వీళ్ళ ముగ్గురికి మంచి సారీస్ ఆర్ఎస్ బ్రదర్స్ వారివి. ఈ మైక్ పట్టుకో ఒకసారి. ఓకే, వనపర్తి వనపర్తి వాళ్ళకి ఇచ్చేయండి అన్న ఫోటో తీసి. సిద్దిపేట వనపర్తి అమ్మా, వెరీ గుడ్. ఓకే ఓకే, నెక్స్ట్
ఓకే అమ్మ ఒక షాల్ తీసుకో అమ్మ. ఇంకా కూడా ఉన్న వాళ్ళకి గిఫ్ట్లు ఉంటాయి, మీ ఇష్టం. వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇంకా ఉన్న వాళ్ళకి కూడా గిఫ్ట్లు ఉంటాయి. ఇంకా 5 5 శారీస్ 5 గిఫ్ట్లు మీ ఇష్టం. ఇంకా ఎవరైనా ఉంటే ఉండాలనుకునే వాళ్ళు ఉండొచ్చు. షాల్ తీసుకో అమ్మ. అండ్ నేను పొద్దున్న నుంచి మా నిఖితనే యాక్టివ్ అనుకుంటే మా నిఖిత కంటే సూపర్ యాక్టివ్, డైనమిక్ యాక్టివ్ ఒక అమ్మాయిని చూశాను పొద్దున్న నుండి. రియల్లీ షీడ్ అనే వండర్ఫుల్ జాబ్, చాలా యాక్టివ్ ఉంది. అమ్మాయి పేరు ఏందో నాకు తెలియదు, సిద్దిపేట నుంచి వచ్చిందని నాకు తెలిసి. రామ్మ ఒకసారి నువ్వు ఇట్లా ఒకసారి అమ్మాయి కోసం గట్టిగా చెప్పట్లు ప్లీజ్, గట్టిగా చెప్పట్లు. ఒకసారి ఇట్లా అమ్మ బాబు ఏమన్నా మ్యూజిక్ ఉంటే పెట్టమ్మా. జై వాసవి. ఈరోజు మన బీబీజీ ఫౌండర్ రాజన్న గారి సమక్షంలో మహిళా దినం జరుపుకున్న మీ అందరికీ పేరు పేరు నమస్కారాలు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము బీబీజీ ముద్దు బిడ్డలం, బీబీజీ ముద్దు బిడ్డలం. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము బీబీజీ ముద్దు బిడ్డలం. మనందరినీ కల్పించిన మన రాజన్న ఒకసారి అభినందిస్తూ, రాజన్న మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎక్కడెక్కడో మన వయసులో ఉన్న వాళ్ళందరూ ఒక తాటి మీద తీసుకొచ్చి ఇక్కడ మన బీబీజీ ముందు బిడ్డ తయారు చేశాము. మీకు ఈ అందరి తరఫున, నా తరఫున, మా ఆర్మీ తరఫున కూడా మీకు ధన్యవాదాలన్నా. జై వాసవి. చంద్రమౌళానికి చిన్న సన్మానం మన రాజుగారి చేతుల మీదుగా రైతుకి బ్యూటిఫుల్ చంద్రమౌళన్న గారికి. ఓకే థ్యాంక్ యూ అన్న. నాన్ స్టాప్ డీజే ప్లే చేసిస్తే